రేపటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. సెషన్స్ లో మోడీ సర్కార్ను ఇరుకున పెట్టేందుకు ఇప్పటికే ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. ఓటర్ల జాబితాల సవరణ సహా పలు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. అలాగే జాతీయ గీతమైన వందే మాతరంపై రేగిన వివాదంపై ఒక రోజంతా చర్చ జరపాలని డిమాండ్ చేయాలని భావిస్తున్నాయి. అఖిలపక్ష సమావేశం కొనసాగుతోంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో అఖిల పక్షాలు భేటీ అయ్యాయి. సభలు సజావుగా సాగేందుకు అన్ని పార్టీల సహకారం కోరుతోంది కేంద్రం. ఇక ఈ భేటీ అనంతరం బీఏసీ సమావేశాలుంటాయి. ఇక రేపు పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, అఖిలపక్ష సమావేశం ఇంకా జరుగుతూనే ఉంది. అయితే మధ్యలో చాలా మంది అన్ని పక్షాలు చెందినటువంటి నేతలు అక్కడ ప్రతిపాదన చేసిన తర్వాత బయటకు వచ్చి ఆ మేరకు సమావేశంలో చర్చించాల్సినటువంటి అంశాలు, ప్రతిపాదించిన అంశాలను ప్రస్తావించడం జరుగుతుంది. ఈ ప్రధానంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సమస్యలకు సంబంధించి మరీ ముఖ్యంగా ఈ సర్ కార్యక్రమం, ఓటర్ జాబితా క్రమబద్ధీకరణ సంబంధించిన అంశంపై పూర్తి స్థాయిలో సభాముఖంగా ఉభయ సభలను కూడా చర్చ జరగాలన్నది విపక్షాల యొక్క డిమాండ్. ఆ డిమాండ్కి సంబంధించి గట్టిగా పట్టుబట్టడంతో పాటు తగినంత సమయాన్ని కేటాయించాలని చెప్పి కూడా కోరడం జరిగింది. అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలు, అయితే కొండ చర్యలు విరిగిపట్టడం ఇలాంటి అంశాలకు సంబంధించి ఒక బలమైనటువంటి వ్యవస్థను రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశంలో తరచూ ఇలాంటి జరుగుతున్నాయని దృష్టిలో పెట్టుకొని దీనికి సంబంధించి ఒక జాతీయ విధానాన్ని కూడా రూపొందించాలని, అదేవిధంగా దీన్ని పగడబందీగా వ్యవస్థను రూపొందించుకోవాలన్నది ఒక అంశంపై కూడా చర్చ జరగాలని చెప్పి కోరడం జరిగింది. దాంతోపాటు దేశంలో ఉన్నటువంటి ఈ హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి, అదేవిధంగా బాంబ్ బ్లాస్ట్ లాంటివి జరుగుతున్నాయి. వీటిపై కూడా ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు, దీని ముందస్తు చర్యలు ఏ రకంగా ఉన్నాయి, వీటన్నిటిపై కూడా చర్చ జరిగేందుకు అనుమతించాలని చెప్పి కూడా విపక్షాలు కోరుతున్నాయి. ఈ రకంగా అన్ని విపక్షాలు కూడా ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు కానీ, అదేవిధంగా జాతీయ స్థాయిలో సంబంధించిన అంశాలపై కానీ చర్చకు తగినంత సమయం కేటాయించాలని చెప్పి కోరడం జరుగుతుంది. అయితే ప్రభుత్వ పరంగా ఎలాంటి హామీ ఇచ్చారన్నది ఇంకా బయటకు రాలేదు. ఇంకా సమావేశం కొనసాగుతుంది. ప్రస్తుతం అన్ని పార్టీల నేతలు ఏ అంశాలు చెప్తున్నారు వాటిని కూడా నమోదు చేసుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ పరంగా ఎలాంటి హామీ ఇస్తున్నది కిరణ్ రిజిజు ఆ తర్వాత సమావేశానంతరం మీడియాతో మాట్లాడేందుకు అవకాశం ఉంది. ఆ తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఏపీలో మరి ముఖ్యంగా తుఫాను వల్ల తీవ్ర స్థాయిలో నష్టం జరిగింది. దీనిపై చర్చ జరగాలి. అదేవిధంగా ఆక్వా రైతులు, అరటి లాంటి రైతులు, మొక్కజొన్న లాంటి రైతులు, పత్తి రైతులకు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. వీటిపై కూడా సమగ్రంగా చర్చ జరిగి సభాముఖంగా రైతులకు భరోసా ఇవ్వాలన్న అంశాన్ని కూడా ప్రస్తావించినట్టుగా తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు శ్రీకృష్ణదేవరాయలు చెప్పడం జరిగింది. ఈ రకంగా అనేక అంశాలు ఉన్నాయి. అయితే అందరూ కూడా అంటే ఏపీ చెందినటువంటి పార్టీలన్నీ కూడా, ముఖ్యంగా తెలంగాణ సంబంధించినటువంటి పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా సురేష్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఆయన కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా కార్యక్రమాన్ని, ఓటరు క్రమబద్ధీకరణ కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నాము. అయితే దీనికి సంబంధించినటువంటి అనేక అంశాలు సాంకేతికంగా పగడబందీగా కొన్ని చర్యలు తీసుకోవాలి. ఏ రకంగా అయితే ఆధార్ కార్డు ఒక పగడబందీగా అనేకటువంటి సాంకేతికటువంటి అంశాలతో ఏ రకంగా రూపొందించారో అదే తరహాలో ఓటర్ కార్డును కూడా రూపొందిస్తే ఆ మేరకు భద్రత ఉంటుంది. ఏ పౌరుడు కూడా అంటే ఓటరుకు ఒక భద్రత కల్పించే అంశంపై కూడా ఆలోచించి ఆ మేరకు ఈ కార్యక్రమాన్ని రూపొందించాలి, కార్యక్రమాన్ని అమలు చేయాలి. స్వాగతిస్తున్న అంశాన్ని కూడా తెలుగుదేశం పార్టీ చెబుతుంది. ఖచ్చితంగా దీనిపై సమగ్రమైనటువంటి అంశాన్ని కూడా చర్చించాలనే అంశాన్ని కూడా ఈ సభాముఖంగా కూడా చర్చించాలని చెప్పి కూడా ప్రతిపాదించినట్టుగా తెలుస్తుంది. అయితే బహిరంగ సభలు, తొక్కిసలాట్లు, అదేవిధంగా మరణాలు సంభవించడం వీటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకుని సమగ్రంగా ఒక జాతీయ విధానాన్ని రూపొందించి ఒక
రాష్ట్రాలకు కొంత సూచనలు చేసే విధంగా ఒక జాతీయ విధానం రూపొందించాలి. దీనిపై చర్చ జరగాలి. అనేక సందర్భాల్లో ఇటు మతపరమైనటువంటి అంశాలు కానీ, అదేవిధంగా ఆధ్యాత్మికమైనటువంటి అంశాలు కానీ పెద్ద ఎత్తున జనం గుమికూడటం, అదేవిధంగా బహిరంగ సభల్లో తొక్కిసలాడడం జరిగింది. ఇటీవల తమిళనాడు జరిగినటువంటి అంశం కూడా దృష్టిలో పెట్టుకుని రకంగా జాతీయ విధానాన్ని రూపొందించాలి. దీనిపై సమగ్రంగా చర్చ జరగాలన్నది ఒక ప్రతిపాదన చేయడం జరిగింది. ఇలాంటి అనేక అంశాలు అనేక రాష్ట్రాల్లో ఆయా ప్రాంతీయంగా ఉన్నటువంటి సమస్యలు, అదేవిధంగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అనేక అంశాలపై చర్చ జరగాలని చెప్పి ప్రతిపాదన చేశారు. ప్రభుత్వ పరంగా ఏ రకంగా హామీ లభిస్తుంది, ప్రభుత్వ పరంగా రాజ్నాథ్ సింగ్ ఏ రకంగా ఈ సభలో ఈ సమావేశంలో అఖిలపక్ష నేతలకు ఏ రకంగా సమాధానం ఇస్తారు, ఏ రకంగా ప్రతిపాదన చేస్తారు అన్నది వేచి చూడాల్సి ఉంది. కిరణ్ రిజిజు మరి కొద్దిసేపట్లో సమావేశానంతరం మీడియాతో మాట్లాడేందుకు అవకాశం ఉంది. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.